అలానే మిసెస్ రావు. జెన్జీ అంటే ప్రస్తుత తరం. ఈ తరానికి పెద్ద సమస్య ఏంటంటే పెళ్ళి చేసుకోవడం అవసరమా అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు ఇప్పుడు. ఫ్రీ చైల్డ్ రిలేషన్స్కి ఇష్టపడుతున్నారు. ఏంటి ఈ ఫ్రీ చైల్డ్ రిలేషన్ అంటే పిల్లలు లేనటువంటి సంబంధం, పిల్లలు లేకుండా సహజీవనాన్ని కొనసాగించడం, దీని మీద ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. ఫ్రీ చైల్డ్ రిలేషన్ అనే దాని మీద ఇప్పుడు సహజీవనం, కో లివింగ్, ఇవన్నీ కొత్తవన్నీ వస్తున్నాయి. దాంట్లో ఇప్పుడు ఫ్రీ చైల్డ్ రిలేషన్ అనేది కొత్తది వచ్చింది. ఈ జంజీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సరైనటువంటి సమయంలో పెళ్ళిళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితి. ఒకవేళ పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆలోచించి పెళ్ళికి సిద్ధమైనప్పటికీ చేసుకునేటువంటి వాళ్ళు దొరకరు. ఎందుకు దొరకరు అని అంటే అమ్మాయిల యొక్క రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి? మీకు కారు ఉందా, సొంత ఇల్లు ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, మీ శాలరీ ఎంత, ప్రధానంగా ఇవే అడుగుతూ ఉన్నారు. కారు ఉంటే ఏ కారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, శాలరీ ఉంటే ఎంత, 5 అంకెలా 6 అంకెలా, ఇల్లు ఉంటే డూప్లెక్సా లేదంటే గేటెడ్ కమ్యూనిటా లేదంటే విల్లానా లేదంటే హైరైజా, ఇవన్నీ అడుగుతున్నారు. అప్పుడు అబ్బాయి ఎలాంటి వాడు ఏంటి అనేది తర్వాత అది మినిమైజ్. అబ్బాయి ఎలాంటి వాడు, అబ్బాయి తనని చూసుకోడా జీవితంలో, ఇవన్నీ లాస్ట్ ప్రయారిటీ. ఈ ఫస్ట్ ప్రయారిటీలన్నీ ఇవి ఇలా ఉన్నాయి. సో దాంతో అబ్బాయిలు ఏం చేస్తున్నారు, కెరీర్లో ముందు స్థిరపడాలి, స్థిరపడిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలి. స్థిరపడకపోతే అమ్మాయిలు వచ్చి మ్యారేజ్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి స్థిరపడాలనేటువంటి ఉద్దేశంతో 25 సంవత్సరాల తర్వాత చదువుకుంటున్నారు, 25 నుంచి కెరీర్ ప్రారంభిస్తున్నారు. ఆ కెరీర్ కాస్త కొద్దిగా కుదురు పడేటప్పటికి 30 వచ్చేస్తున్నాయి. ఈ 30 వచ్చిన తర్వాత అప్పుడు మ్యారేజెస్కి సిద్ధమవుతున్నారు. మరి కొంతమందికి దొరుకుతున్నారు మంచి అమ్మాయిలు, మరి కొంతమందికి దొరకట్లా. 30 నుంచి 30+ వెళ్ళిపోయారనంటే మ్యారేజ్ అవుతుందో కాదో సందేహమే. అప్పుడు ఎవరన్నా మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటే చేసుకుంటున్నారు, లేదంటే లేదు. ఇలా పెళ్లిగా అనేటువంటి ప్రసాదులు అనేక మంది సమాజంలో ఉండిపోతున్నారు. ఇది జన్ జీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. పెళ్ళా కెరీరా ఏదో ఒకటి తెలుసుకునేటువంటి పరిస్థితి. పెళ్లి చేసుకుంటేనేమో కెరీర్ పాడైపోద్ది, పెళ్లి చేసుకోకపోతేనేమో కెరీర్ ఉంటుంది కానీ పెళ్ళి ఉండదు. ఈ సమస్యలో కొట్టుమిట్టాడుతుంది జంజీ. దీని మీద ఒక సంస్థ అధ్యయనం చేసినప్పుడు ఫైనల్గా ఆ సంస్థ తేల్చింది ఏంటంటే ఫ్రీ చైల్డ్ రిలేషన్కి ఇష్టపడుతున్నారు ఎక్కువ మంది. అంటే పిల్లలు లేనటువంటి సంబంధం, అంటే ఇష్టం ఉన్నంత వరకు ఉంటారు, తర్వాత విడిపోతారు, ఎవరితో వాళ్ళది. దీనికి ఇష్టపడుతున్నారు. అంటే రాబోయే రోజుల్లో మీకు కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తల రిలేషన్స్ అనేవి మనకి కనిపించవు రాబోయే రోజుల్లో. ఇది జంజీ యొక్క థాట్. సరే, ఇంతకీ ఆ సంస్థ ఏంటి, ఆ సంస్థ చెప్పినటువంటి అంశాలు ఏంటి అనేదాన్ని మనం చూస్తే కనుక ఆల్రెడీ అన్ని పేపర్లో కూడా వచ్చింది ఆ రిపోర్టు. నేను మీకు చదివి వినిపిస్తాను. ఇది వివాహమా కెరీరా, 30 ఏళ్ళు దాటినా పెళ్లి ఊసెత్తని యువత, వ్యక్తిగత అభిరుచులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్న జంజీ, పట్టణాలు గ్రామాల్లోనూ అదే ధోరణి. క్వాక్ సంస్థ అధ్యయనంలో వెల్లడి. క్వాక్ అంట సంస్థ పేరు. అది అధ్యయనం చేసి ఏం తెలిసిందంటే మంచి ఉద్యోగం, అందమైన భార్య, ఓ ఇల్లు ఉంటే చాలు, ఈ జీవితం హాయిగా సాగిపోతుంది అనేది నిన్నటి తరం. మంచి కెరీర్ మనసుకు నచ్చడమే కాదు, తమ అభిరుచులకు తగ్గినట్టుగా ఉండే భార్య అంటూ జాబితా చెప్పుకుంటూ వెళ్తుంది నేటి తరం. మంచి ఉద్యోగం లేదా సొంత కాళ్లపై నిలబడేలా చక్కటి వ్యాపారమైనా ఉండాలని యువత పరితపిస్తోంది. సక్సెస్ దిశగా సాగుతుంది. కానీ ఆ పయనంలో వ్యక్తిగత జీవితాన్ని వెనక్కి నెట్టేస్తుంది. 30 సంవత్సరాలు దాటినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. జీవితంలో స్థిరపడడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అదే సమయంలో తమ మనసుకు నచ్చిన అభిరుచులకు తగిన రీతిలో తమను మనువాడేవారు ఉండాలని గట్టిగా కోరుకుంటుంది. అలా అనిపించినప్పుడే వారు పెళ్లికి అంగీకరిస్తున్నారు, లేదంటే సింగిల్గానే పోవడానికి సిద్ధపడుతున్నారు. అలాగని ఆజన్మాంతము బ్రహ్మచారిగా ఉండడానికి మాత్రం ఇష్టపడటం లేదు. ఈ మధ్యకాలంలో ఇలా నయా ధోరణి కనిపిస్తుందని పరిశీలకులు అంటున్నారు. నగరాల్లో మాత్రమే కాదు, చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా ఈ తరహా ధోరణులు బాగానే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇటీవల క్వాక్
సంస్థ విడుదల చేసిన ఓ అధ్యయనంలో ఇదే అంశం వెల్లడైంది. ఇక్కడ రాజీ పట్టలేదు. బంధాల దగ్గరకు వచ్చేసరికి కెరీర్ లక్ష్యాలు, వ్యక్తిగత విలువలు అత్యంత ప్రాధాన్యత అంశాలుగా యువతరానికి మారాయని ఆ సంస్థ వెల్లడించింది. 25-30 సంవత్సరాల వయసులోని అమ్మాయిలలో 39% మంది, అబ్బాయిల్లో 20% మంది ఎవరో ఒకరిని చేసుకుని రాజీ పట్టడం కంటే సింగిల్గా ఉండిపోవడమే మేలని భావిస్తున్నారని పేర్కొంది. సో కాబట్టి అబ్బాయిలు 39% ఉన్నారు సింగిల్గా ఉండిపోవాలని చెప్పి, అబ్బాయిలు 25% మంది ఉన్నారు సింగిల్గా ఉండిపోవాలని, అమ్మాయిలు 39% మంది ఉన్నారు సింగిల్గా ఉండిపోవడానికి. అంటే అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు సింగిల్గా ఉండిపోవడానికి ఇష్టపడుతూ. అభిరుచుల మేరకే ముందుకు. భారతీయ సమాజానికి మూల స్తంభాల్లో వివాహం కూడా ఒకటి. తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం వివాహాలు జరుగుతూ ఉంటాయి. అదే సమయంలో వ్యక్తుల అభిరుచులు, ప్రాధాన్యతలు దాదాపుగా విస్తరించబడతాయి. కుటుంబానికి తొందర, తన కెరీర్ తనకు తొలి ప్రాధాన్యం, తాను స్వేచ్ఛగా తిరగాలి, ప్రొఫెషనల్గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాను, దానికోసమే పరితపిస్తున్నాను, కుటుంబం ఏర్పరచుకోవడానికి తొందర ఏముంది అని అంటున్నాడు 33 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ కృష్ణ. అది బందీలుగా నిలిచిపోలేదు. తమ స్వేచ్ఛకు వివాహం ఓ అడ్డంకిగానే భావిస్తున్నా, ఓ వ్యవస్థలో తామెందుకు బందీలుగా నిలిచిపోవాలి అని అంటుంది తనుష. ఇలా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు జన్జీ. ఒకళ్ళేమో బందీలుగా ఎందుకు ఉండిపోవాలంటారు, కొంతమంది కెరీర్ని పరంగా పెట్టి అమ్మాయిల్ని చేసుకుని పోషించాల్సిన అవసరం ఏముందంటారు. ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, 25 సంవత్సరాల్లో పెళ్ళైతే ఓకే, 30 సంవత్సరాల దాకా ఆగేరా మీ ఆలోచనలు మారిపోతాయి, పెళ్లి మీద ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు. పైగా ప్రస్తుతం తరంలో జాబ్ ఉంటుందా ఊడిపోతుందా కూడా తెలియట్లా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత. కెరీర్ స్థిరత్వం అనేది గాలిలో దీపం అయిపోయింది ఇప్పుడు, ఇంతకు ముందులాగా కాదు. గత 15-20 సంవత్సరాల క్రితం సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందంటే ఇంకా స్థిరపడిపోయినట్టే లెక్కేసుకునేవాళ్ళు. కానీ ఇవాళ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినా కానీ స్థిరంగా ఉంటుందా లేదా అనేది చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో మీ కెరీర్ స్థిరపడుతుంది, ఈ కెరీర్స్లో స్థిరపడ్డాము అని చెప్పుకోవడానికి 30 కాదు కదా 40 సంవత్సరాలైనా కానీ మీకు రాదు. కాబట్టి మీరు కెరీర్లో త్యాగం చేసుకుంటారా కెరీర్ కోసం, లేదంటే మ్యారేజ్ చేసుకుంటారా అని అంటే 39% మంది అమ్మాయిలు సింగిల్గా ఉండడానికి రెడీ అవుతున్నారు, 25% మంది అబ్బాయిలు సింగిల్గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. కాకపోతే మెజారిటీ భాగం ఇవాళకి కూడా పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. 25 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకుంటే మంచిది అనేటువంటి ఒపీనియన్ తోటి ఉన్నారు. కానీ పెళ్ళి వద్దు, సింగిల్గానే ఉందాము, సోలో జీవితం గడుపుదాం అనేటువంటి వాళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతుంది. మరి జన్జీలో వచ్చినటువంటి ఈ పరిణామం, ఈ ఆలోచన సమాజానికి మంచా చెడా అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.